రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పోలీసుల మృతిపై మిస్టరీ వీడలేదు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ అలాగే కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ చెరువులో పడి మృతి చెందడం సంచలనంగా మారింది. ముగ్గురి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సెల్ ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను జిల్లా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు కూడా వారం రోజుల నుంచి గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నారని వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ ను విచారణ అధికారిగా ఎస్పీ శ్వేతారెడ్డి నియమించారు. అలాగే ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. రైట్ ఇక కామారెడ్డి జిల్లాలో పోలీసుల మృతిపై మిస్టరీ వీడలేదు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ చెరువులో పడి మృతి చెందడం సంచలనంగా మారింది. ముగ్గురి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సెల్ ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను జిల్లా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు కూడా వారం రోజుల నుంచి గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నారని, వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ ను విచారణ అధికారిగా ఎస్పీ శ్వేతారెడ్డి నియమించారు. అలాగే ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా